రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో గోరటి వెంకన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించడం. రైట్, వెంకన్న గారు నమస్కారం. నమస్తే. మొత్తం మీద గొర్రెల కాపరిగా భవన నిర్మాణ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెల ఎదిగినటువంటి అందశ్రీ గారు ఇక మనకు లేరు. సో ఆయనకు మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? సూపు పత్రికలో 92, 93 సూపు కార్తీ మాధవ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చేసినాడు ఉస్మానిస్ట్ లో. అప్పుడు పరిచయం నాకు. ఆ తర్వాత అనేక సభలు గద్దరన్న కాల్పులు జరిపినప్పుడు వచ్చినాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ధూమ్ధామ్ పాటల్లో అందశ్రీ గూడంజయ్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మన రసమి బాలకృష్ణ, వీళ్ళందరితో నేను అప్పుడు దాంట్లో బాగా సిద్ధారెడ్డి గారు, ఇంకా కొత్త పిల్లలు విమలక్క తర్వాత వచ్చింది. వీళ్ళందరిలో భాగంగా అప్పుడప్పుడు పరిచయం అట్లా నాకు. ఆ తర్వాత క్రమంగా చిక్కే రామదాసు గారని తెలుగు సహస్ర పద్య కంటే వాళ్ళు చిక్కారామ తెలుగు కళాపీఠం ఆయన నేను వీరు తరచుగా శంకర్ అట్లా కలిసి రెగ్యులరు. ఆ తర్వాత వాళ్ళ చిన్న ఆయన కొడుకు నాకు మంచి మిత్రుడు. అట్లా అందశ్రీ గారు చనిపోయినప్పుడు, కానీ అందశ్రీ గారు తండ్రి చనిపోయినప్పుడు అక్కడ నేను పోయినాను. తర్వాత మా ఊరికి వచ్చినాడు. అనేక ఉద్యమాలను కొంచెం ఏదైనా విషయం మీద ఉన్న వ్యక్తిగతం కాకుండా అది రాజకీయ అంశాల పైన అభిప్రాయాల మీద ఉంది తప్ప మంచి మనిషి, గొప్ప తనకంటూ ఒక పద్ధతిని, అంటే కవిత్వంలో ఒక శైలి నేర్పట్టినాడు. అప్పటికి గద్దర్ శైలి, ఉంగపల్లి శైలి, తర్వాత ఒక సమాంతరంగా మాతో పాటుగా గాన పనతులను, పద్య లక్షణాలను, జానపద సాహిత్య పద్ధతి ఈ మూడింటిని కలిపి చేసినాడు. దాంట్లో ఇప్పుడు తను కూడా ప్రజానాట్య మండలితో తిరిగినాడు. తర్వాత బంగాళతో అనిపిస్తూ ఉన్నది, ధూమ్ధామ్తో దగ్గరైనాడు. ఇది తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాము. అందరితో ఆ విధంగా పరిచయం. అంటే మీరిద్దరు కలిసి రాసి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు అట్లా కలిసి నేను రాయని ఆయన రాడు. నేను నాతో కలిసి రాసిన వాళ్ళు ఎవరు లేరు. నేను అట్లా ఒప్పుకోను, ఆయన కూడా ఒప్పుకోడాను. ఎవరు అట్లా రాసిన అవకాశం కమెంట్ అట్లా కలిసి రాస్తాయన్నా, కలిసి రాసినోడు కవం అట్లా ఎవరు రాయరు. అది లేదు, ఎవరు ఏ కవి కూడా రాయరు. నాదేం లేదు. అంటే వెంకన్న గారు, అంటే భవిష్యత్తులో అలాంటి ప్లాన్ ఏమైనా ఉండేనా? ఏం ప్లాను? అంటే భవిష్యత్తులో మీరు ఇద్దరు కలిసి రాసి పాట పాడాలని అట్లనే కలిసి రాయడం అనేది మాకు ఇద్దరం సమాంతరంగా డి అంటే డి అన్నట్టు లేదు. నేను రాస్తే ఆయనే నారాయణమూర్తి చెప్తుండే. నారాయణమూర్తి గారు ఉన్నారు కానీ రాస్తే వెంకన్న రాయాలి, లేకుంటే ఆ స్థాయి నేను రాయాలంటుండే. ఇక మనం ఇద్దరంగా చెట్టు రాస్తాం మేము. అట్లనే మా గొప్పతనం కాదు, మన గబ్బిన జ్ఞానం అన్ని మేము రాయలేము. సినిమా పాటలు మేము రాయలేము. వేరే రకంగా మా పద్ధతిలో మేము ఒక నాదొక స్కూల్, ఆయన స్కూలు నా డిఫరెంట్. నేను మార్క్సిజం, ప్రజానాట్య మండలి ఆ నేపథ్యం నుంచి వచ్చినోడిని. ఈయననేమో భక్తి ఉద్యమాలు చుట్టినాడు. నాకు కూడా భక్తి నేపథ్యం మా ఇంట్లో ఉంది. అట్లా ఇద్దరికి పాదు తెలంగాణలో ఉన్న అచల సాంప్రదాయ వరక విసిద్ధప్ప, దున్నయ్య దాసు, రాకమచల్ల వెంకటదాసు, వేపరమదాసు, గద్దరు దాకా శుద్ధారంగం దగ్గర ఉన్న పరంపరను ఒక వేగవంతం చేయడానికి పనికొచ్చినది. సార్, అంటే దాదాపు 3000కు పైగా పాటలు రాశారు అందశ్రీ గారు. దాదాపు దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏది? ఆ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడరా సార్? అది నాకు తెలుగుల్లా ఎల్లమ్మ ఏది తల మీద సుట్ట బట్ట ఆ పాట ఇష్టం. తర్వాత మొట్టమొదటి ఆయన అంటే రాస్తుండే అల్లి బిల్లి అంగూర తోట నేను సిన్నంగవతాను సిద్దిపేట. అప్పుడు పరిచయం నాకు బాలకృష్ణ గారు. సిన్నంగవతాను సిద్దిపేట అది ఒక పాట. గుస్సా చేయకమా ఆ పాట. దాని నుంచి క్రమంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన రాసిన అద్భుతమైన పాట ఏంటంటే మానవైపోతున్నడమ్మది, తర్వాత వెళ్ళిపోతున్నావ చెల్లి, నేల మసగ వారి నజావిల్లి, జయ జయ ఏ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకల ఒక్కటైన కేతనం. అన్ని పాటలు ఇష్టం. ఆయన పత్రాలు ఆయన రాసేది, మా పత్రం ఆయన రాసేది. చాలా సభల్లో, ధూమ్ధామ్ సభల్లో ఆ గీతాన్ని అనధికారికంగానే అందరం పాడుతున్నారు. ప్రారంభ సభలో ధూమ్ధాంలో పెట్టినప్పుడు ఏ పాట పాడటప్పుడు ఆయన చెప్పినట్టే ఈ పాట పాడకుండా వేరే పాటలు పాడుతుంది. సార్, అంటే ఒక జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల కోసం అంటే ఆయన రచించినటువంటి పాట ఒకటి పాడరా సార్?
నీ పాడుగా నేను ఊరి పాటలు పాడుతున్నా, ఆయన అందశ్రీ కనుక చెప్తున్నా. నేను నా పాట నాకు ఇప్పుడు ఆయన అందశ్రీ రాసిన పాట ఇప్పుడు టీవీలో ఇట్లా వినిపించింది. పాట నేర్పినారే భర్తీ ఆయన మీద ఆయన రాస్తే ఇప్పుడు అందశ్రీ రాసిన పాట నేను మొత్తం పాడాలంటే పాడతా. ఏ పాట ఇస్తుంది? మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వెంట చెడిపోక ఏమవుతాడమ్మా. ఇది ఇట్లా ఈ పాట బాగా ఇస్తుంది నాకు కూడా. అదేంటి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయ్యా థ్యాంక్ యూ. నీకు థ్యాంక్స్. రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో విమలక్క గారు అందుబాటులో ఉన్నారు.